అమెరికా కంపెనీ మీద రష్యన్ డ్రోన్స్ అటాక్ చేశాయి. రష్యాలో డ్రోన్ అటాక్ ఉక్రెయిన్ లో జరిగింది, కానీ టార్గెట్ ఉక్రెయిన్ కంపెనీ కాదు, డైరెక్ట్ గా అమెరికా ఓన్డ్ ఫ్యాక్టరీ. 300 టన్స్ సన్ఫ్లవర్ ఆయిల్ రోడ్స్ పైన పారవిడిచింది. ఇది కేవలం అటాక్ కాదు, అమెరికా రష్యా మీద పెద్ద వార్నింగ్ సిగ్నల్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ అటాక్ వెనుక ఉన్న రియల్ రీజన్ ఇప్పుడు చెప్తాము. రష్యా ఉక్రెయిన్ వార్ ఇప్పుడు 2026 లో కూడా ఇంటెన్స్ అవుతుంది, కానీ ఈసారి జరిగిన ఇన్సిడెంట్ వరల్డ్ పాలిటిక్స్ ని షేక్ చేసేలా ఉంది. ఉక్రెయిన్ లో ఉన్న డీనిప్రో సిటీలో యుఎస్ ఓన్డ్ ఫ్యాక్టరీ మీద రష్యన్ డ్రోన్స్ అటాక్ చేశాయి. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అటాక్ ఎలా జరిగింది, ఆ ఫ్యాక్టరీ ఎందుకు అంత ఇంపార్టెంట్, అమెరికా రెస్పాన్స్ ఏముంటుంది, వార్ ఫ్యూచర్ లో జరగవచ్చు. డీనిప్రో సిటీ ఫ్యాక్టరీ డీటెయిల్స్. డీనిప్రో అంటే ఉక్రెయిన్ లో ఒక మేజర్ ఇండస్ట్రియల్ సిటీ. ఫ్యాక్టరీస్, లాజిస్టిక్స్, ఆయిల్ స్టోరేజ్ కి చాలా ఇంపార్టెంట్. ఈ సిటీలో ఉన్న ఈ ఫ్యాక్టరీ అమెరికా కంపెనీకి సంబంధించింది. సన్ఫ్లవర్ ఆయిల్ ప్రాసెసింగ్, స్టోరేజ్ చేస్తుంది. ఉక్రెయిన్ లో వరల్డ్ టాప్ ఆయిల్ ఎక్స్పోర్టర్. సో ఈ ఫ్యాక్టరీ ఎకానమీకి చాలా క్రూషియల్. డ్రోన్ అటాక్ ఎక్స్ట్రాక్ట్ ఇన్సిడెంట్. రిపోర్ట్స్ ప్రకారం నైట్ టైమ్ లో రష్యన్ డ్రోన్స్ డీనిప్రో సిటీని టార్గెట్ చేశాయి. ఈ డ్రోన్స్ డైరెక్ట్ గా యుఎస్ ఓన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మీద హిట్ అయ్యాయి. ఎక్స్ప్లోజన్ వల్ల స్టోరేజ్ ట్యాంక్స్ బ్రస్ట్ అయ్యాయి. 300 టన్స్ ఆయిల్ లీక్ అయింది. రోడ్స్ మొత్తం ఆయిల్ తో నిండిపోయాయి. సిటీలో ట్రాఫిక్ హాల్ట్, ఎమర్జెన్సీ అలర్ట్, ఫైర్ ఇష్యూస్ టీమ్స్ డిప్లాయిడ్. 300 ఆయిల్ స్పిల్ సిటీ సిచ్యుయేషన్. 300 టన్స్ ఆయిల్ అంటే చిన్న అమౌంట్ కాదు ఫ్రెండ్స్. రోడ్స్ స్లిప్పరీ అయ్యాయి, వెహికల్స్ స్కిడ్ అవడం స్టార్ట్ అయింది. పబ్లిక్ సేఫ్టీ రిస్క్ పెరిగింది. లోకల్ అథారిటీస్ రోడ్స్ క్లోజ్ చేశారు. క్లీనప్ ఆపరేషన్స్ స్టార్ట్ చేశారు. ఎన్విరాన్మెంట్ అథారిటీ గురించి ఎంక్వైరీ స్టార్ట్. ఈ ఆయిల్ స్పిల్ వీడియోస్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. వరల్డ్ మీడియా అటెన్షన్ అటాక్ చేశాయి. అమెరికా యాంగిల్, వై దిస్ ఈస్ సీరియస్. ఇది ఉక్రెయిన్ ఫ్యాక్టరీ కాదు, అమెరికా ఓన్డ్ ఫెసిలిటీ. అమెరికాకి ఈ అటాక్ అంటే డైరెక్ట్ ఎకానమీ లాస్, స్ట్రాటజిక్ వార్నింగ్, వార్ బౌండరీస్ క్రాస్ అవ్వడం. ఇది నేను చెప్పడం లేదు, ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. రష్యా ఇండైరెక్ట్ గా అమెరికాని ప్రూవ్ చేస్తుంది, మీ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రీ కాదు అని సిగ్నల్ ఇస్తుంది. రష్యా స్ట్రాటజీ ఇంటెన్షన్ ఏంటి? రష్యా పర్స్పెక్టివ్ లో చూస్తే ఉక్రెయిన్ ఎకానమీ వీకెన్ చేయాలి, వెస్టర్న్ సపోర్ట్ ని డిస్కరేజ్ చేయాలి. యుఎస్ కంపెనీస్ ని టార్గెట్ చేయడం వల్ల ఇన్వెస్టర్స్ భయం పడతారు. ఉక్రెయిన్ ఎకానమీ స్లో అవుతుంది. ప్రెషర్ అనేది అమెరికా ఒక్కదాని కాదు, అమెరికా నాటో కూడా ప్రెషర్ ఉంటుంది. ఇది మిలిటరీ అటాక్ కన్నా ఎకానమీ వార్ఫేర్ లాగా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. గ్లోబల్ రియాక్షన్, వార్ ఫ్యూచర్. ఈ ఇన్సిడెంట్ తర్వాత వరల్డ్ లీడర్స్ కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేశారు. ఆయిల్, ఫుడ్ సప్లైస్ ప్రైజెస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. వార్ ఇంకా డేంజర్ స్పేస్ లోకి వెళ్ళిందని అనలైజర్స్ చెప్తున్నాయి. ఫ్యూచర్ లో అమెరికా రెస్పాన్స్ స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్. శాంక్షన్స్ కూడా బాగానే ఇంక్రీజ్ అవ్వచ్చు. డ్రోన్ వార్ఫేర్ ఇంకా చాలా పెరిగే ఛాన్సులు ఉన్నాయి. రష్యన్ అమెరికన్ వార్ ఇప్పుడు బౌండరీస్ దాటి గ్లోబల్ కాన్ఫ్లిక్ట్ గా మారబోతుంది. యుఎస్ ఓన్డ్ ఫ్యాక్టరీ మీద అటాక్ అంటే జస్ట్ స్టార్ట్ మాత్రమేనా? మీ ఒపీనియన్ ఏంటి? ఇది అమెరికా డైరెక్ట్ రియాక్ట్ అవ్వాల్సిన సిచ్యుయేషనా, లేదా ఇది వార్ లో నార్మల్ ఎస్కలేషనా? కామెంట్స్ లో మీ థాట్ చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. డైలీ న్యూస్ అప్డేట్స్.